ఏం తీసుకుంటావు? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం అయితే ఇప్పుడు మనం తిరుమలగిరిలో అయితే ఉన్నాం. ప్రజెంట్ అయితే మనం వీడికి అంగడి కట్టుకు వచ్చాం, కానీ గోల మాత్రం వేరే చెవులు అయితే పగిలిపోతున్నాయి. నాకైతే ఆడ ఒక 2 నిమిషాలు కూడా ఉండలేకపోయినా, కానీ అమ్మమ్మ వచ్చి మాత్రం ఎట్లా ఉంటుందో కానీ మరి వాళ్ళకి అలవాటు అయిపోయిందో ఏమో తెలియదు. కానీ ఉన్నాయి ఘోరంగా తలకాయ అయితే జమ్మ పైన మించి అయితే చుట్టు పడేసినట్టు అయింది నా పానం అయితే. ఎండ కొడుతుంది ఒక పక్క, అసలు ఇంత తెలుసా, ఒక పక్క చివరి సంచి, ఒక పక్క ఇది గోల. అరే ఒకటి కాకుండా ఒకడు ఊరే నాయన. ఒకటి బేరవాడు, ఒకటి విలుసుడు, ఒకటి అది చేసుడు, ఒకటి ఇది చేసుడు. అంత కథ ఉంది ఆడ. ఇంకట్లా నాకైతే చుక్కలు కనిపించినాయి నాకు ఆడ. ఒక 5 నిమిషాలకే అమ్మమ్మ రోజు ఎట్లా వస్తుందో ఏమో. కానీ ఈయనైతే బేరం ఆడుతున్నాడు. మరి చేరుకోమని మీడికైతే వచ్చేసినాం. మొత్తానికైతే ఎంత కనిపిస్తుంది కదా, ఇదే అంగడి అన్నమాట. ఓన్లీ బుధవారం మాత్రమే పెడతాడు. మిగతా అంటే ఒక్కో ఊర్లో ఒక్కోలాగా సంత ఉంటుంది. అది ఎలా అంటే బుధవారం కాబట్టి పెట్టిరన్నమాట. మొత్తానికైతే అంగడికైతే వచ్చేసినాం. కూరగాయలు అయితే తీసుకుంటున్నాం, అదొకటి. ఎందుకంటే షాప్ కాబట్టి తీసుకుంటున్నాం అన్నమాట. నార్మల్గా అయితే ఊళ్ళో అయితే దొరుకుతాయి, కాకపోతే చిన్న షాపులు చేయబట్టి మనం ఎక్కువ తీసుకొని పోవాలి. మళ్ళీ మేబీ నేనైతే మొత్తానికి అయితే తీసుకోమంటున్నాడు, కానీ అయితే బాగాలేవు. ప్రజెంట్ అయితే వేరే కాడికి కొనుక్కోవాలి. మళ్ళీ చూద్దాం, ముందు పోయిన తర్వాత ఏమన్నా దొరుకుతున్నాం. కానీ అంగడి మాత్రం బాగానే రష్ ఉండదు. పిల్ల ఉడికొచ్చి మాత్రం ఆడచ్చు. మొత్తానికైతే మనం కూరగాయలు అయితే కొనేస్తున్నాం. అంటే చాలామంది వస్తారు. అసలు దగ్గర దళారు అంటే నార్మల్గా అమ్ముకుంటారు అయితే బాగానే ఒక 20-30 తిప్పి సరుకులు కొడితే 50-60 మంది ఉండొచ్చు ఇక్కడ అమ్ముకుంటారు. బాగానే ఉన్నాయి కూరగాయలు, ఫ్రెష్గా మంచిగా ఉన్నాయి కూరగాయలు. అంటే చాలా దొరుకుతున్నాయి. దోసకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు, గోకరకాయలు, బెండకాయలు 20 రూపాయలు, 30 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు. ఓడి చూసిన అది నా చెవులు మాత్రం గిల్లు అంటేనే తెలుసా. అసలు అరచుడికి తెలుసా, నిజంగా చెప్పాలంటే నాకు త్వరగా. మొత్తానికి అయితే వీడికి వచ్చేసినాం మనం. ప్రజెంట్ అయితే బీరకాయలు అయితే కొన్ని ఆల్రెడీ తీసేసుకున్నాం అనమాట. కొత్తిమీర అయితే తీసేసుకున్నాం, టమాటాలు అయితే కొనేసుకున్నాం. మొత్తానికైతే ఇక మనం కొత్తిమీర అన్ని, ఉల్లిగడ్డ కూర అంటారు కదా, అంటే నారపూసలాగా ఉంటాయి, అది కూడా కొనేసినాం మనం. ప్రజెంట్ అయితే నాకైతే వీడియో తీయడానికైతే ఇలా పట్టుకుంటే బాగానే తీసి మంచిగా క్లారిటీ వస్తుంది. కానీ చూస్తున్నారు కదా, పెద్ద సాంగ్ అంటే అంత బాగానే పెద్దగానే ఉంది. దగ్గర బాగానే కొనేస్తున్నారు. పుల్లిగారు చుట్టుపక్కల గ్రామాలు మొత్తం ఇక్కడికి వచ్చేస్తాయి అనుకుంటున్నాను, వెళ్తున్నది. మొత్తానికి అయితే మనం రోడ్డు మీద అయితే నాకు వీడియో తీయడానికి అయితే వీలు కాలేదు. అందుకోసం మన ఆగి వీడియో అయితే తీసిన. లగేజ్ చూస్తున్నారు కదా, పైన నూనె, కింద కూరగాయల సంచి. అందుకని ఆగిపోతే ఆగినా కూడా బండి బాగా హీట్ అయిపోయింది. అంటే కొద్దిగా ఒక 5 నిమిషాలు ఆగిపోతాను. మా కుక్క మాత్రం మళ్ళీ అడగారుచదని భయం అవుతుంది నాకైతే. నా చుట్టూ తిరుగుతుంది ఇదంతా. చూస్తున్నారు మొత్తం గట్టిగా బయలుదేరదాం. ఇప్పుడే వచ్చి అంతా ధైర్యం అంతా చేసేసినాం మొత్తం. ఎందుకంటే కనిపించింది ధైర్యం ఇప్పుడే వీడియో చేస్తున్నాను అన్నమాట. మొత్తానికి అయితే ఇలా అయితే చేపంతా ధైర్యం సామాన్ అంతా తీసుకొచ్చినాం కదా, అక్కడ కనిపించింది కదా మీకు అంగడి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.